హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ 9,000 ఎప్పటి నుంచి అమలు, దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు నెలకు కనీసం 9,000 రూపాయల పెన్షన్ పొందగలరా అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. నిజానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ను ప్రకటించింది. ఈ పథకం 25 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన చివరి సంవత్సరంలో పొంది ప్రాథమిక జీతంలో సగానికి సమానమైన పెన్షన్ను హామీ ఇస్తుంది. కొత్త పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలోకి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్ హామీ లభించిన తర్వాత ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద నెలవారీ కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల డిమాండ్ ఏమిటి? కనీస పెన్షన్ 1,000 రూపాయల నుండి 9,000 పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ వెనుక పెన్షనర్ల ఉన్న వాదన ఏమిటంటే వారు ప్రభుత్వం పొందుతున్న పెన్షన్ చాలా తక్కువగా ఉంది, వారి జీవితాలను కష్టతరం చేసింది. పెన్షనర్లు కూడా దీనిపై నిరసన తెలిపాల్సి వచ్చింది. అందుగా అదనంగా పెన్షనర్లు ఉచిత వైద్య సదుపాయాలు, కరువు భత్యాలు డిమాండ్ చేస్తున్నారు. డేటా ప్రకారం ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద దాదాపు 186 సంస్థలు ఉన్నాయి. దాదాపు 8 మిలియన్ల పెన్షనర్లు ఈ వర్గం కిందకు వస్తారు. పెన్షన్లు పెంచడం గురించి చర్చ జరిగింది, కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే బడ్జెట్కు ముందు పెన్షన్ పెంచడం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చ జరిగిందని ఈపీఎస్ 95 రాష్ట్రీయ సంగ్రామ్ సమితి చైర్మన్ కమాండర్ అశోక్ రౌత్ పేర్కొన్నారు. కానీ 2025-26 బడ్జెట్లో దాని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. పెన్షనర్లు దీనిపై సంతోషంగా లేరు. అదే సమయంలో మద్రాస్ లేబర్ యూనియన్, బియాండ్ సిమిల్స్ స్టాఫ్ యూనియన్ ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్న వారికి కనీస పెన్షన్ నెలకు 9,000 పెంచాలని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ అభ్యర్థించారు. మరోవైపు మహారాష్ట్రలోని నాసిక్లోని ఈపీఎస్ కార్యాలయం వెలుపల పెన్షనర్లు కూడా నిరసన తెలిపారు. కనీస పెన్షన్ను 1,000 నుంచి 9,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో దేశంలోని వివిధ కార్మిక సంస్థలు కూడా కార్మిక చట్టాలను రద్దు చేయాలని, ప్రైవేటీకరణకు ముగించాలని డిమాండ్ చేస్తూ మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. పీఎఫ్ ఖాతా డబ్బును ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ త్వరలో ఈపీఎఫ్ఓ 3.0 అనేది కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం కొత్త వ్యవస్థ బ్యాంకింగ్ లాగానే సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది అనేక డిపాజిట్ల ఫీచర్లను అందిస్తుంది. ఇది లావాదేవీలను సులభతరం చేస్తుంది. అంటే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఖాతాల నుండి ఏటీఎంలలో డబ్బును ఉపసంహరించుకునే రోజు ఎంతో దూరంలో లేదు చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.